కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి తరపున గవర్నమెంట్ స్కూల్లో చదివిన పేద ప్రతిభ కలిగిన వివిధ విద్యార్థులకు 10th క్లాస్లో 94% సాధించిన ఎస్డి మొహమ్మద్ ఇమ్రాన్కు మరియు టి సత్యప్రసాద్ 97% మార్కులు సాధించిన విద్యార్థులు సత్కరించి స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉగిరాల సీతారామయ్య, ప్రత్యేక అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఏల్చురి వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథులుగా ఎక్స్మిర్చియార్డ్ డైరెక్టర్ ప్రగతి వెంకటేశ్వరరావు, కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి ఆత్మీయ సహకారవై చైర్మన్ పావులూరి చిన్న సుబ్బారావు, మిత్రమండలి డైరెక్టర్లు ప్రీడికిటి శ్రీనివాస్ శివాజీ, జాస్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి అని, మీరు ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ చదివితే నేటి సమాజంలో ఉన్నత స్థానంలో ఉండగలరు అని, నేటి సమాజంలో కేఎస్ఆర్ లాంటి సంఘ సంస్కర్తలు, మంచి మనుషులు నేటి సమాజంలో సహాయ సహకారాలు అందించేవారు ఉన్నారు అని అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, సంఘ సేవకులు, స్నేహశీలి, మంచి మనుషులు ఉగ్గిరాల సీతారామయ్య గారికి, అలాగే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, ప్రముఖ వ్యాపారవేత్త మన ఏచూరి వెంకటేశ్వర గారికి, అలాగే ప్రగతి వెంకటేశ్వరరావు గారు, అలాగే మన పావులూరి సుబ్బారావు గారు, పిడికిటి శ్రీనివాసరావు గారు, శివాజీ గారు, సాయి గారు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి తరఫున గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి మొహమ్మద్ ఇమ్రాన్ అనేటువంటి బాబుకి 600 మార్కులకి 552 మార్కులు రావడం చిరు సన్మానము మరియు ఒక స్కాలర్షిప్. అలాగే టి సత్యప్రసాద్ అని ఆ బాబు కూడా 600 మార్కులకి 575 మార్కులు సాధించాడు. ఆయన కూడా చిరు సహకారము ప్లస్ మన స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. మా నేతాజీ మిత్రమండలి తరఫున సమాజానికి అనేక కార్యక్రమాలని అందిస్తున్నాము. ముందుగా మన పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున శ్రీనివాసరావు గారు అది ఒకళ్ళగా, ఇద్దరుగా, ముగ్గురుగా అనేది కాకుండా మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళకి ఓ పారితోషికం లాంటిది. ఎందుకంటే మేము ఎంకరేజ్ చేయటం అనేది భవిష్యత్తులో ఇప్పుడు 572 వచ్చినాయి, 52 వచ్చినాయి, 78 వచ్చినాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, స్నేహశీలి, సేవా తత్పరుడు, ప్రముఖ వ్యాపారవేత్త, చాలా కార్పొరేటర్గా కూడా చేశాడు, ఎన్గర్ క్లబ్లో కూడా చేశాడు. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేతాజీ మిత్రమండలి ద్వారా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ, ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాల వలన సమాజంలో మీకు ఎంత సహకరించారనేది కాదు, ఇది మీకు స్ఫూర్తి. ఈ రోజున నీ 552 మార్కులు కాదు ముఖ్యం, నీ ఎంత ముందుకు పోవడానికి ఈ సన్మానం ద్వారా నీకు ఒక స్ఫూర్తి కలుగుద్ది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా, అందులో మీరిద్దరు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివారంటున్నారు, ఇదే గవర్నమెంట్ స్కూల్స్. అది చాలా గొప్ప విషయం. ఇంత మార్కులు ప్రైవేట్ స్కూళ్ళకి, ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. మీ ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిర్చి యార్డ్ డైరెక్టర్గా చేసినటువంటి ప్రగతి వెంకటేశ్వరరావు గారు మరియు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి, ప్రజెంట్ ఇప్పుడు నేతాజీ మిత్రమండలిలో సహకార చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆయన కూడా మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు. నేతాజీ మిత్రమండలి చైర్మన్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు స్పాన్సర్ చేసే కార్యక్రమానికి పాల్గొని నిత్యము మరి అనేక గ్రామాల్లో ఎట్లా స్కూల్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వటం కానివ్వండి, మరి స్కాలర్షిప్లు కానివ్వండి, మరి ఎట్లే వృద్ధాశ్రమం మేము శ్రీశాన్పేటను తీసుకెళ్ళాడు. అక్కడ ఎల్ఈడి టీవీ బహుకరణ చేయటం, కొంత పండు బహుకరణ చేయటం,
అలాగే పొనుగోడు అని చెప్పి అక్కడ దేవాలయంలో కొడతారు. ల్యాప్టాప్ కూడా ఇచ్చారు. అక్కడ ల్యాప్టాప్ అని, ఇక్కడ మరి బోసుపాడు అని అనేక గ్రామాల్లో ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తా ముందుకెళ్తా ఉంటాడు. అందుకని చెప్పి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.